వినిపిస్తుందా? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి రాత్రికాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని బట్టి మనము దేవుని స్తుతించడం చేరి ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని మనము ఆరాధన క్రమంలో ముందుకు సాగుదాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. మరొకసారి మమ్మల్ని దినమంతా కాపాడినందుకు మీకు స్తోత్రాలు. మా జీవమే పాటిది, కొంతసేపు కనబడంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం తండ్రి. దైవమా, మీరు మమ్మల్ని కాపాడుతున్నారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. జరగబోతున్నటువంటి స్తుతి ఆరాధన అంతటి మీద మీ అభిషేకమును కుమ్మరించండి. పరిశుద్ధాత్మ నింపుదల మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సకల పొంచి ఉన్న చీకటి దురాత్మ, అంధకార దయ్యపు ప్రేతాత్మ శక్తులను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తున్నాము గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించు. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంత పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము కొట్టి నిల్లనీయను నేను. నిన్ను కాపాడువాడు పుడతాడు, నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా తల్లిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, కత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, కత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీకు భారమంత మోసి నాకు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. తల్లిలా లాలించును,
పాట మారిన దేవుడు నీవే ఉందా? లేదా ఇంకా చరణాలని సిరులైనా సిరుగుండాలైనా దేవుడు 372 వాడు యేసుని వెంబడింతునని నిడేగాని చయించుతిని నిన్ను విరుగన్ నిజనుగాన్ నిడే నాసుతిని యేసుని వెంబడింతునని నిడేగాని చయించుతిని
జారగా నీయక నన్ను రేగి పవలు కాచిన నా ప్రభు మా బ్రతుకిక నీ నైవేద్యము అడుగులు జారగా నీయక పవలు కాచిన నా ప్రభు మా బ్రతుకిక నీ నైవేద్యము భజింతును అడుగులు సారగా దేవలు కాచిన నా బ్రతుకికని నైవేద్యం మార్లు ఇలలో నాయానమందు పడిపోదునని భయముందితి పలుమార్లు ఇలలో నాయానమందు పడిపోదునని భయముందితి కడు చోద్యమాయ్ నా పదములింక నడబడక సాగక నీ త్రోవలో కడు చోద్యమాయ్ నా పదములింక నడబడక సాగక నీ త్రోవలో అడుగులు చాడగా బలవంతులు సహా పడిపోవు చోట్ల ఆమరుడనైతే తిరుగాడికి బలవంతులు సహా పడిపోవు చోట్ల ఆమరుడనైతే తిరుగాడికి బలమైన చేతితో విడిపించే నన్ను బలమైన చేతితో విడిపించిన నిలబెట్టినా నీ సేవలో
చివరిగా మాట్లాడుకొని మనం దేవుని మాట్లాడుకుంటున్నాం. వలదు 67. వలదు ధరణేధియో వలదు నీ అందేనా సకలము కలదు, నీ అందేనా సకలము కలదు, నీవుండగా ఇంకేదియు వలదు, నీవు లేనిచో బ్రతుకే వలదు, వలదు ధరణేధియో వలదు, వీటిని మించి నిధులెందున గలవు, వీటిని మించి నిధులెందున గలవు, వలదు వలదు ధరణేధియో వలదు, నీ అందే నా సకలము కలదు, ధరణేధియో వలదు 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 ధరణేధియో వలదు. దేవుని నామాన్ని ఈ మహిమ కలుగును గాక.
102వ కీర్తన 102వ దావీదు కీర్తన. మనం చిన్న మాట చదువుకుందాం. 3వ వచనంలో, పొగ ఎగిరిపోవున్నట్లుగా నా దినములు తరిగిపోవచ్చు ఉన్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోవచ్చు ఉన్నవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది, భోజనము చేయుటకే నేను మరచిపోచున్నాను. నా మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలముల్లోని పగిడి కంటి వలెనున్నాను. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుతున్నారు, నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపించుదురు. చదవబడిన లేఖన భాగము దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దావీదు భక్తుడి యొక్క జీవిత సాక్ష్యము అనేటటువంటిది చాలా విలువైంది, శ్రేష్టమైంది. పాఠాలు అనేటటువంటివి నేను మొన్న ఒక విషయం మనం నేర్చుకున్నాం. పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడి ఉన్నవి. ఎప్పుడు మర్చిపోవద్దు. మనం ఏ లేఖనం చదువుకున్నా దాంట్లో ఉన్నటువంటి సందర్భంలో ఉన్న ఒక దైవజనుని యొక్క జీవితం మనకు పాఠం. ఆడు దేవుని కొరకు సాక్షిగా బ్రతికిన వాడైనా, తిరుగుబాటు చేసిన వాడైనా, పాపంలో పడిపోయిన వాడైనా, ఏ స్థితిలో ఉన్నవాడైనా అనే విషయాన్ని మనం మర్చిపోదు. రోమిలకు రాసిన పత్రిక మరి 15వ అధ్యాయము 4వ వచనంలో, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తమే వ్రాయబడినవి. అంటే దావీదు జీవిత చరిత్ర సార్వత్రిక సంఘానికి బోధ అయింది. దానికి ఒక బోధ కూడా అవసరమైనది బోధించడానికి. అంటే మనకు అవసరమైన బోధ దావీదు జీవిత చరిత్రలో దాగి ఉన్నదంటే మనం దావీదు జీవిత చరిత్రను ఆషామాషిగా తీసుకోవద్దు. దావీదు జీవిత జరిగిన ప్రతి సంఘటన కూడా మనం చాలా సీరియస్గా పట్టించుకోవాలి. అసలు భక్తి అంటే ఎట్లా చేయాలనో మనకు చదివినటువంటి లేఖన భాగంలో దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. భక్తిలో ఏ రకమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. ప్రతి భక్తుని యొక్క సాక్ష్యం అదే. కోరావు కుమారుల యొక్క సాక్ష్యం మీరు ఒకసారి గమనించండి. 84వ కీర్తనలో మీరు చూస్తే వాట్ కైండ్ ఆఫ్ డెవోషనల్ లైఫ్ దే హ్యాడ్, దట్ వాజ్ వెరీ వెరీ యూస్ఫుల్. మనకైతే చాలా అవసరం ప్రతిదీ కూడా. 84వ కీర్తన 2వ వచనంలో అంటున్నాడు, యెహోవా మందిరావరణము చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచు ఉన్నది. అది ఎందుకు సొమ్మశీలండి చెప్పండి? దేని కొరకు సొమ్మసిల్లుతున్నది అంటే దేవుని మందిరావరణము చూడడానికి. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచూ ఉన్నది అంటున్నాడు. ఏంటండి? దేవా, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే నాకు శ్రేష్టం. అంటే దేవుని సన్నిధి పట్ల కలిగి ఉన్నటువంటి సీరియస్నెస్ అనేటువంటిది మనం గమనించాలి. చాలామందికి దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిని కూర్చున్నటువంటి సీరియస్నెస్ ఉండదు. అదేం భక్తి నాకు అర్థం కాదు. ఆదివారం చర్చికి వస్తారు పోతారు తప్పితే మిగతా బైబుల్ విషయంలో కానీ, లేఖనాల విషయాల్లో కానీ, మరి జరగబోతున్నటువంటి క్రీస్తు రాకడ సంభవాల విషయంలో కానీ, లేకపోతే మన అనుదిన జీవిత లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి అనే విషయంలో సీరియస్నెస్ ఉండదు. ఏదో మనం ఎట్లా బతుకుతున్నామనే దేవుడు చూడండి. కొంతమంది ఏమో దేవునికి హృదయం కావాలి. మనం ఎట్లా బతుకుతుంది? మన శరీరంతో ఏమైనా చేయొచ్చు, మన ఇష్టం. శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు కాబట్టి మరి దేవునికి హృదయం ఇచ్చడం అయిపోయింది. శరీరంతో ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తామనే వాళ్ళు కొందరు శరీరం ఎంత పవిత్రంగా ఉంచుకున్న ఏ రకమైనటువంటి సిన్ఫుల్ నేచర్ వారి శరీరంలో లేకపోయినా హృదయంలో సాతాను కంటే ఎక్కువ గర్వము దాగిన వాళ్ళు కూడా ఉన్నారు. హృదయంలో గర్వం ఉండి భౌతిక జీవన విధానంలో మన శరీరము చాలా పరిశుద్ధంగా ఉన్న ప్రయోజనం లేదు. మన హృదయం చాలా పరిశుద్ధంగా ఉండి శరీరం అపవిత్రమైన ప్రయోజనము లేదు.
అంటే భక్తి జీవితంలో ఎంత సీరియస్నెస్ కలిగి ఉండాలో మనము భక్తులను చూసినప్పుడు అర్థమవుతుంది. ప్రభువా, నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయి ఉన్నవి. అంటే అసలు ఎంత ఉన్నతమైన జోన్లోకి వెళ్ళిన అంటే కొత్త నిబంధన సంఘంలో ఒక వ్యక్తి యొక్క క్లైమాక్స్ అది. కొత్త నిబంధన సంఘంలో భక్తి జీవితంలో ఒక వ్యక్తి యొక్క క్లైమాక్స్ ఏంటో తెలుసా? ఏంటండి, ఇది క్లైమాక్స్ సిచ్యువేషన్ అన్నమాట. రోమీలకు రాసినటువంటి పత్రిక ఏంటంటే మనందరికీ తెలుసు. ఆయన ఏం చేస్తున్నాడు? 26వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచు ఉన్నాడు. ఏలయనగా యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడి దిగి వచ్చి జరిగించాల్సినటువంటి కార్యము. దావీదు జీవితంలో కలిగి ఉన్నటువంటి భక్తి అది. ప్రభువా, నేను మూలుగుచూ ఉన్నాను, నా మూలుగుల శబ్దమును అంటే ప్రార్థన అంటే ఎన్నో రకాలుగా చేయొచ్చు. మనం నోటితో పలికెడితే మాత్రమే ప్రార్థన అనుకుంటాం చాలాసార్లు. నోటితో పలికెడితే ఒక ప్రార్థన, ఇతరులు చేస్తున్నప్పుడు మనం వారితో పాటు ఏకీభవించి ఆమెను పలికెడితే ఒక రకమైన ప్రార్థన. అంతేకాదు, నువ్వు నోటితో పలుకుతలేవు, పక్క వాళ్ళు ప్రార్థన చేస్తలేరు, నువ్వు ఆమెను అంటలేవు, ఏమంటలేవు. కొన్ని బైబిల్లో ఉంటాయి. 65వ కీర్తనలో ఒక స్టేట్మెంట్ చేస్తాడు. ఏం స్టేట్మెంట్ అంటే, మరి కదా, దేవా సీయోనులో మౌనముగా ఉండుట నీకు. ఇప్పుడు మౌనంగా ఉన్నట్లు స్థుతి చేస్తున్నాడు. స్థుతి అంటే నోటితో చేసేది కదా. కృతజ్ఞతాస్థుతులు, స్థుతి ఏదైనా నోటితో మనం క్లెయిమ్ చేసేదే. వీ షుడ్ ప్రొక్లెయిమ్ సమ్ వెకాబులరీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లార్డ్. కానీ మౌనంగా ఉండడం కూడా ఒక రకమైన స్థుతి అన్నట్టుగా మనం మౌనంగా ఉంటాం, మనం మాట్లాడడం. కొన్నిసార్లు మన అంతరంగమందున సమస్తము దేవునికి మొర్రపెట్టే విధంగా మనం తయారు. నాలుకతో మనం మొరపెట్టడము, ప్రార్థించడము, కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయడము, మరి ఇతరులు సంఘ సహవాసంలో ప్రార్థనలో ఉన్నప్పుడు మనం ఆమెను పలికి ఏకీభవించడము, ఇవన్నీ ఒక రకమైనటువంటి ప్రార్థన దినములైతే, మరి ఉచ్చరింప శక్యముగానే మూలుగులతో చేసే ప్రార్థన కూడా ఉంటుంది. అది ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను క్లెయిమ్ చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన మీరు వింటారు, లేకపోతే ఆన్లైన్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు వింటారు, ఇంకా భవిష్యత్తులో ఎవరైనా వినరు. కానీ నా మూలుగుల శబ్దం ఎవరు వినరు, అది పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. ఏంటంటే అంటే ఈ మూలుగుల శబ్దంలోనికి మనం వెళ్ళడానికి ఎంత సీరియస్నెస్ మనం కలిగి ఉండాలి మన భక్తి జీవితంలో. ఏంటండి, పౌలు భక్తుడు అంటాడు, బ్రతుకుట క్రీస్తే. ఏంటండి, చావైతే నాకు, మేము క్రీస్తు నిమిత్తము చావడానికైనా సిద్ధంగా ఉన్నామన్నాడు. అంటే అర్థమైంది, క్రీస్తు ఎడల తనకున్నటువంటి దృఢమైనటువంటి తీర్మానము తెలియజేస్తున్నాడు అపోస్తున్నటువంటి పౌలు భక్తుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నోడు. ఏంటండి, मेरा जान भी दे दूंगा बन के खुदा के बारे में, यीशु मसीह के बारे में मेरा जान भी मैं वो नहीं देखते देने का समय आए तो मैं दे देता అన్నాడు. వాడు 2 గంటలు మోకాళ్ళ మీద ప్రార్థనలో గడపలేడా? నా ప్రాణమే ఇచ్చేస్తాను అన్నోడు ఒక 40 రోజులు ఉపవాస ప్రార్థన ప్రదర్శించుకోలేడా? నా ప్రాణమే ఇచ్చేస్తాను అన్నోడు దేవునికి ఇష్టం లేని తన జీవితం నుంచి వదిలిపెట్టలేడా? నా ప్రాణమే ఇచ్చేస్తాను ప్రభు అని కొరకు అన్నోడు దేవునికి ఇష్టం లేనటువంటి స్నేహాలను బంధాలను తెంచుకోలేడా? నా ప్రాణమే ఇచ్చేస్తాను అన్నోడు తన కుటుంబాన్ని విడిచిపెట్టలేడా? అంటే విడిచిపెట్టగలుగుతాడు. ఆ సీరియస్నెస్లోకి రావాలి. అబ్రహాము దేవుని కొరకు ప్రాణం ఇచ్చేటంత ప్రేమ ఉన్నది కాబట్టి ఎక్కడ పోవాలో తెలియదు, అందరిని విడిచిపెట్టి వస్తున్నాడు. రేపు ఆడికి పోయిన తర్వాత 10 మంది కలిసి కొడితే అయిన పరిస్థితి ఏంది? ఏంటంటే ఇప్పుడే కొంతమంది సేవకులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలో సేవ చేయడానికి భయపడుతున్నారు. సంగారెడ్డిలో ఉన్న పాస్టర్ గారు వెళ్ళి కర్ణాటకలో సేవ చేయడానికి భయపడే పరిస్థితులు బాగాలేవు. ఆంధ్రాలో వెళ్ళి తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో వెళ్ళి పరిచయం చేయడానికి భయపడే దినాలు. అడిగి పోయిన తర్వాత నా మీద మన గొడవ జరిగితే ఎవరు వస్తారు నాకు చుట్టుముట్టు? మరి అబ్రహాము దేవుడు అంటాడు, నువ్వు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. అడిగి పోయినాక ఎవరన్నా నా మీద కానీ, నా పిల్లల మీద కానీ, నా భార్య మీద దాడి చేస్తే, నా పిల్లల మీద దాడి చేస్తే, నేను వెళ్తున్న అందరి మీద ఏదన్నా జరగవచ్చు కదా, రేపు నా ఆరోగ్యమే దెబ్బతినొచ్చు కదా. ప్రభువాడి పోయినాక నాకు ఎవరైతారు? ఎవరు నన్ను పట్టించుకునే వాళ్ళు ఉంటారు? ఇక్కడ అనుకో, నా బంధువులు ఉన్నారు, నా స్వజనులు ఉన్నారు, నా తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు,
మరి అక్కడికి పోతే ఎవరు ఉంటారు ప్రభు అంటే మరి ఎవరు ఉండరు, కానీ అక్కడ నీతో పాటు యేసయ్య ఉంటాడు. అసలు అటువంటి పరిస్థితులు రానియడు ఆయన. అంతగా తెగించి దేవుని నామాన్ని బట్టి బయలుదేరి వెళ్ళినటువంటి సేవకుల జీవితాల్లో అక్కడికి పోయిన తర్వాత కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ క్రీస్తు అయి ఉంటుంది అన్నమాట. కాబట్టి దేవుని అందుకే ఆ కారణాన్ని బట్టి యేసు ప్రభు కొన్ని డేంజర్ స్టేట్మెంట్లు చేస్తారు కొత్త నిబంధనలో. ఏమంటారంటే ఆయన ఇద్దరిని ఏం చేశాడు, వెళ్ళమని చెప్పాడు. తర్వాత నా నిమిత్తము తన తల్లినైనను ఎందుకు వదిలిపెట్టమన్నాడు? అంత రెస్పాన్సిబిలిటీ లేనటువంటి వ్యక్తి కాదు కదా యేసుప్రభుల వారు. నీ తల్లిని తండ్రిని విడిచిపెట్టమన్నాడు అంటే ఆయన నీకు తల్లి తండ్రి అవుతాడు, ఆ స్థానాన్ని ఆయన పూడుస్తాడు. నా నిమిత్తం నీ ఎవరిని వదిలిపెట్టినా ఆ స్థానంలో యేసుప్రభు వస్తాడు. నీకు ఏ బంధాలు ఉన్నాయో, ఏ అవసరతలు ఉన్నాయో ప్రతి అవసరం ఆయన తీరుస్తాడు. అంటే క్రీస్తు కొరకు మనం చేసేటటువంటి రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట దేవుని అభిషేకం. దేవుని బిడ్డలారా, ఈరోజు దావీదు భక్తుడు ఎంత సీరియస్నెస్ కలిగి ఉన్నాడు ఆయన ఆత్మీయ జీవితం పట్ల. ఆయన రాజు, ఆయన శరీరం ఆయన ఎముకలకు అంటుకోవడం ఏందండి? ఆయన రాజు, ఆయన ఉపవాసాలు ఉండి బూడిదలో కూర్చొని ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముందండి? దేవుని యొక్క ప్రణాళిక నెరవేరాలి తన ద్వారా, దేవుని సంకల్పం నెరవేరాలి. ఎందుకంటే దేవుని హృదయానుసారుడు కాబట్టి, దేవుని యొక్క ఉద్దేశంలో నెరవేరేవాడు కాబట్టి ఆయన మరి దేవుని స్థానంలో ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠించి ఆయన తిరుట మర్చిపోయి ఉన్నాను అంటాడు అనేకసారి. భోజనము చేయుట మర్చిపోయి ఉన్నాను. ప్రతి భక్తుని యొక్క సాక్ష్యం అది. దేవుని బిడ్డలారా, ఈరోజు మన సీరియస్నెస్ దేవుని స్థానంలో కనబడాలి. నువ్వెంత సీరియస్గా దేవుణ్ణి తీసుకున్నావు, ఎంత సీరియస్గా స్వార్థం తీసుకున్నావు, ఎంత సీరియస్గా ప్రార్థన తీసుకున్నావు. కొంతమంది విచిత్రం అనిపిస్తుంది నాకు. ఆయన తీర్మానాలన్నీ గాల్లో కలిసిపోతాయండి. ఆదివారం నాడు లేకపోతే ఏదైనా ఒక మంచి పవర్ఫుల్ మెసేజ్ ఉన్నప్పుడు బలమైన తీర్మానం తీసుకుంటాడా? ఎప్పుడు తీసుకున్నాడు? కనీసం కొత్త సంవత్సరం రోజున ఒక తీర్మానం తీసుకుంటాడు. నూతన సంవత్సరం, కొత్త లైఫ్ ఆరంభించాలి, ఏదో పగటి కలగండి. మరి తీసుకున్న తీర్మానాలు ఎందుకు ఇంప్లిమెంటేషన్లో రావు అంటే సీరియస్నెస్ లేదనే విషయం అర్థమవుతుంది. అంతే, ఏం లేదు. అది ఏ విషయంలోనే కావచ్చు. కొంతమంది భౌతిక ప్రపంచంలో చదవడానికి కొన్ని పంచువాలిటీ టైమింగ్స్ పెట్టుకుంటారు. ఈ టైం నుంచి ఈ టైం దాకా ఈ సబ్జెక్ట్ చదవాలి, ఈ టైం నుంచి ఈ టైం దాకా ఈ సబ్జెక్ట్ చదవాలి. 4 గంటలకి లేవాలని షెడ్యూల్లో ఉంటుంది. షెడ్యూల్లో 4 o'clock లేవాలని రాసి పెట్టుకుంటారా? లేచేదేమో 9 గంటలకు 10 గంటలకు. ఎందుకంటే సీరియస్నెస్ లేదు. అంటే మనకు ఏ విషయంలో అయినా, ఏ కార్యక్రమంలో అయినా సీరియస్నెస్ అనేది లేకపోతే, లైట్గా తీసుకునే తత్వం ఉంటే చాలా నష్టపోతాం మనం. భక్తి జీవితంలో మరీ ప్రత్యేకంగా అసలు లైట్గా తీసుకోదు. అది మన క్షేమం కాదు, నష్టం తర్వాత సంగతి. ఆయన అంటాడు 48:10 మనందరికీ తెలుసు ఇర్మియాలో ఏమన్నాడు? యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. ఇక్కడ మనం లైట్గా తీసుకుంటే మనకేదో నష్టం వస్తుందని తర్వాత సంగతి, శాపం వస్తుంది. అయితే దావీదు భక్తుడు, దేవుని బిడ్డలారా, ఆయన జీవిత సాక్ష్యము మనకు పాఠం ఎందుకైందంటే, దావీదు ప్రార్థనలో మనకు మంచి చక్కటి మాదిరి పురుషుడు. దినానికి 7 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాసతలో చక్కటి మాదిరి పురుషుడు. దేవుని కృప మీద ఆధారపడంలో మంచి మాదిరి పురుషుడు. తప్పు చేసినప్పుడు కన్నీరు విడిచుట్లో మంచి మాదిరి పురుషుడు. ఉపవాస ప్రార్థనలు చేయడంలో మాదిరి పురుషుడు. దేవుని సంకల్పాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి విషయంలో మాదిరి పురుషుడు. ఎన్నో విషయాల్లో వందల పాఠాలు దావీదు జీవితంలో ఉన్నాయి. అందుకే దావీదు మనకి ఏం పెట్టాడంటే, మనకు ఒక ఆదర్శ పితరుడుగా, ఆదర్శ పురుషుడుగా. అరే, నీ జీవితమే అనేకులకు పాఠం కాబోతున్నది, అనేకులకు బోధ కాబోతున్నది, సుబోధ కాబోతున్నది. ఈరోజు దేవుని బిడ్డలను మనం నిర్లక్ష్యం చేయదు భూమి మీద. ఈరోజు నీవు నేను బ్రతుకుతున్న కృత నిబంధన సంఘం యొక్క బ్రతుకు, ఈరోజు మనం పడుతున్నటువంటి ప్రయాస క్రీస్తు నిమిత్తం ఏదైతే ఉన్నదో, ఇది రేపు దేవదూతలందరికీ ఇది బోధ కాబోతున్నది. దావీదు చరిత్ర నాకు సుబోధ అయింది ఏంటండి. మరి పాత నిబంధనలో బిలాము చరిత్ర నాకు హెచ్చరిక అయింది, కోరావు చరిత్ర నాకు హెచ్చరిక అయింది, దావీదు చరిత్ర పాఠమైంది, ఆశీర్వాదమైంది, మోసే చరిత్ర నాకు పాఠమైంది, ఆశీర్వాదమైంది. నా చరిత్ర రేపు పరలోక రాజ్యంలో ఎట్లా ఉంటుంది? దేవదూతలకు నా చరిత్ర మరి అందరూ చెప్పుకోదగి ఫాలో అయ్యే చరిత్రగా ఉంటుందా? ఆ వ్యక్తిలాగా మనం చేయాలండి, క్రీస్తు ఎడల అటువంటి సీరియస్నెస్ కలిగి ఉండాలండి అనేటటువంటి సాక్ష్యం అక్కడ మనకు రేపు పరలోక పౌరులందరూ ఇస్తారా? వాడు మామూలు మనిషి, లైట్గా తీసుకోవచ్చు అని అనే జోన్లో మనం ఉంటాం. అట్లుండదు. చరిత్రలో ఎంతోమంది పేర్లు ఉంటాయి. మరి కొంతమంది పేరు మీద ఒకటే పారాగ్రాఫ్ ఉండొచ్చు,
చిన్న స్టోరీ ఉంటుంది దాని మీద. మరి రాజ్యాంగంలో కానీ లేకపోతే హిస్టరీలో కానీ వేదాసులో అయితే ఎంతోమంది పేర్లు ఉన్నాయి. కానీ వేదాల్లో ఒక వ్యక్తి పేరు ఎక్కిందంటే ఎంత విలువ. ఇప్పుడు బైబిల్ ఇంకో వ్యక్తి పేరు ఎక్కడం అంటే మామూలు విషయం. వాడు ఎవడన్నా కానీ ఒకటి చిన్న కొద్ది రోజులే ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చేవాను 6 నెలలు సేవ చేసినాడు. ఆయన పేరు బైబిల్లో ఎక్కింది, కొన్ని అధ్యాయాలు రాయబడే ఆయన గురించి. ఎంత గొప్ప సాక్ష్యం అది. పవిత్ర గ్రంథంలోనికి ఆయన స్టోరీ వచ్చింది. ఇప్పుడు మన స్టోరీ రేపు దేవుడు రాస్తున్నటువంటి గ్రంథం ఒకటి ఉన్నది అంటాడు కదా. మలకి 2:16 ఏమన్నాడు? మలకి 2:16 3:16 చూడండి ఒకసారి. 3:16 చదువుదాం. అప్పుడు యెహోవాయందు భయభక్తులు కలిగి ఒకరితోనొకరు మాటలాడుకొనుచు ఉండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఒక గ్రంథము ఎందుకు గ్రంథం? అక్కడ ఎవరికి ఉపదేశం చేయడానికి ఆ గ్రంథం? ఇప్పుడు భూమి మీద పాత నిబంధన రాసింది ఎందుకు? క్రొత్త నిబంధన సంఘానికి ఉపదేశం. క్రొత్త నిబంధన చరిత్ర రాసిండు ఎవరికి? యేసుప్రభు వచ్చేంత వరకు ఉన్నటువంటి అపోస్తులు కాకుండా మిగిలినటువంటి సంఘానికి క్రొత్త నిబంధన చరిత్ర, అపోస్తుల చరిత్ర మనకు రాసిండు. పౌలు యొక్క చరిత్ర రాసిండు, పేతురు యొక్క చరిత్ర. వాళ్ళు ఎట్లా సేవ ప్రారంభించారు, ఎట్లా మరణించారు, ఎట్లా జీవించారు, ఏ పరిస్థితుల్లో దేవుడు ఎట్లా వారి జీవితంలో రెస్పాండ్ అయ్యండి, చరిత్ర రాసి. మరి పరలోకంలో గ్రంథం ఎందుకండి? భూమి మీద రోజు సార్వత్రిక సంఘానికి ఎంతమంది జీవితాలు పాటల యొక్క చక్కటి సౌందర్యవంతులైనటువంటి స్త్రీ వచ్చిందో, ఒక క్రీస్తు సంఘ కన్యక వచ్చిందో, రేపు వీరిద్దరి స్టోరీ ఈ విశ్వపౌరులందరూ కూడా చదువుకోవాలి. యేసుక్రీస్తు సంఘం యొక్క స్టోరీ విశ్వపౌరులందరూ యుగయుగాలు చదువుకుంటారు. ఆ యుగయుగాలు చదువుకునే గ్రంథంలో ఒక చిన్న వచనం నా పేరు ఉంటే చాలు. ఏంటంటే ఒక చిన్న పారాగ్రాఫ్ నా గురించి చెప్పుకోవడానికి మంచిగా ఉండాలి, చెడు ఉండదు. అరే భూమి మీద ఒకటి తిరుగుబాటు చేసిండు, అప్పుడు వాడు నాకు నమ్మక ద్రోహం చేసిండు, మీరు అట్లా చేస్తే మిమ్మల్ని కూడా రేపు నష్టం జరుగుతుంది అనేటటువంటి ఆ పాఠంగా నేను ఉండదు. అనేకులకు ఆశీర్వాదకరమైన పాఠం. దేవుని బిడ్డలారా, బైబిల్ అంటే అదే. బైబిల్ అంటే ఇది ప్రవక్తల యొక్క జీవిత మనుగడలో కొనసాగినటువంటి చరిత్ర. అది దావీదు చరిత్ర, యోసేపు చరిత్ర, యాకోబు చరిత్ర, ఇస్సాకు చరిత్ర, అబ్రహాం చరిత్ర, యోనా చరిత్ర, ప్రవక్తల చరిత్రలు, యెషయా చరిత్ర, యెర్మీయా చరిత్ర, వారు జీవించిన కాలంలో వచ్చిన పరిస్థితులు, ఎదుర్కొన్నటువంటి వ్యతిరేకతలు, వారికి వ్యతిరేకంగా ఉన్న రాజులు ఏ రీతిగా వారిని చంపడానికి ప్రయత్నం చేశారు. ఇదంతా ఈరోజు మనకి ఏమైంది? బోధ అయింది. ధర్మశాస్త్రంలో శ్రేష్టమైన సంగతులు అంటాడు, విలువైంది అంటాడు. ధర్మశాస్త్రము మేలైంది అంటాడు పౌలు. ఎందుకు? వాళ్ళ స్టోరీలు నాకేం మేలున్నాయండి? ఇప్పుడు మనమే ఈ లోకంలో, నేను అనుకుంటాను, నా దగ్గర ప్రతి ఒక్క జీవితాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఒక్కో రకమైన పాఠంలో మిగిలిపోతారు. కొంతమంది జీవితాల్లో మంచి పాఠాలు ఉంటాయి. అరే వాజ్ ఎ వెరీ గుడ్ ప్రేయర్ వారియర్, చాలా అద్భుతంగా ప్రార్థన చేసేవాడండి, చాలా ఉపవాసాలు చేసేవాడండి, చాలా నమ్మకమైనటువంటి అని ఒక రకమైనటువంటి పాఠంగా కొందరు ఉంటారు. కొంతమంది కన్నింగ్ ఫెలోస్గా ఉంటారు, కొంతమంది అస్థిరులుగా ఉంటారు, కొంతమంది తిరుగుబాటుదారులుగా ఉంటారు. అంటే మనమే ఈ లోకంలో ప్రతి మనిషి నుంచి ఒక్కొక్క పాఠం నేర్చుకుంటాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరి పాఠాలు తీసుకోవడం వల్ల సార్వత్రిక క్రీస్తు సంఘం తయారవుతుందో, ఎవరి పాఠాలు తీసుకుంటే వీరికి బోధపడి ఆ బోధ ద్వారా ఒక ముత్యము బయటకు వస్తుందో, ఎవరి పాఠాలు నేర్పించడం వల్ల క్రీస్తుకు యోగ్యురాలైనటువంటి భార్య దొరుకుతుందో, ఆ శ్రేష్టమైన పాటలన్నీ ఇలా అంటాడు. ఇలా ఈ పాటల పుస్తకంలో అంటాడు, వెనకాల ఏమంటాడు తెలుసా? ఒక మాట అంటాడు, అందుచేత తేనెటీగలు అనేక పుష్పములలో నుండి తేనెను సేకరించినట్లు అన్నాడు. అంటే ఎక్కడైతే విలువైనటువంటి తేనెను సేకరిస్తాయో తేనెటీగలు, అట్లా దేవుడు ఏం చేసినంటే పాత నిబంధనలో కొన్ని లక్షల మంది చరిత్ర ఉండొచ్చు అవతల. ఏంటంటే అది అవసరం లేదు. ఎవరి చరిత్ర అవసరము దేవునికి సంఘము తయారు కావడానికి, వారి చరిత్రను ఆయన పోగు చేశాడు తన ఆత్మచేత. కొంత ఇచ్చట కొంత అచ్చట దొరికింది. కొంత దేవునికి దావీదు జీవితంలో దొరికింది చరిత్ర సంఘము తయారు కావడానికి, కొంత యోసేపు జీవితం దొరికింది, కొంత ప్రవక్తల జీవితాలు దొరికినాయి, కొంత మరి తన కుమారుడైన సొలొమోను జీవితంలో దొరికింది. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో స్టోరీ దొరికిందండి దేవునికి సంఘ కన్యకను తయారు చేయడానికి. లాస్ట్కి వస్తే అపోస్తలుల్లో కూడా కొంత దొరికింది దేవునికి. అంత పోగు చేసి
ఇగో ఒక చక్కని సుందరమైనటువంటి క్రీస్తు సంఘము తయారవడానికి ఎంత అవసరమో అంత దేవుడు ఈ 66 గ్రంథాలలో ఏం చేశాడు, సంపూర్ణము చేసి మనకు అప్పగించాడు. కాబట్టి ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఆ సారాంశమును బయటకు తీసి, ఆ డెప్త్ను బయటకు తీసి, దావీదు జీవితం నుంచి ఏ పాఠం తీసుకోవడం వల్ల సంఘానికి మేలు జరుగుతుందో, పౌలు జీవితం నుంచి ఏ పాఠం తీసుకోవడం వల్ల సంఘానికి మేలు జరుగుతుందో ఆ అన్ని పాఠాలను క్రోడీకరించి క్యుములేటివ్ ఎఫెక్ట్గా సార్వత్రిక సంఘానికి ఈరోజు సారాంశాన్ని అందిస్తుంది ఓఫ్రీ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ రంజిత్ ఓఫిర్ గారి నాయకత్వంలో. ఇది చాలామందికి అర్థమవుతలేదు ఏంటండి. యేసుప్రభు ఒక మాట అంటాడు, నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల లేఖనాలైనను కొట్టివేయవచ్చునని మీరు తలంచవద్దు, వాటిని నెరవేర్చుటకి నేను వచ్చి తిని అన్నాడు. మరి ఇప్పుడు ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనాలు, ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఎవరు వివరించినారు? ధర్మశాస్త్రాన్ని వివరించిన వాళ్ళు ప్రవక్తలు, ధర్మశాస్త్రాన్ని వివరించిన వారు రాజులు, యాజకులు. మరి ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనాలను యేసుప్రభు వివరిస్తే యేసుప్రభు జీవిత విధానాన్ని ఎవరు వివరించాలి? మనం వివరించాలా? అపోస్తులు వివరించాలి. అందుకే పౌలు అంటాడు, తరముల్లోను యుగముల్లోనూ దాచబడ్డ ప్రతి మర్మము దేవుడు నా ద్వారా బయలుపరచుటకు దేవుని మర్మముల విషయంలో నేను గృహ నిర్వాహకుడు. మరి ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనాలు యేసుప్రభు వివరించినప్పుడు, యేసుప్రభు యొక్క లేఖనాలను కూడా పౌలు వివరించినప్పుడు, మరి పౌలు చెప్పిన లేఖనాలు ఎవరు వివరించాలి? పౌలు చెప్పిన విషయాల్లో కూడా లోతైన మర్మాలు ఉన్నాయి కదా. సంగతులు పైపైన చూస్తే మనకు అర్థం కావు కదా. ఆ సంగతులు కూడా మనకు పాఠాలుగా నేర్పించడానికే మరి 8 ప్రణాళిక గ్రంథాలు దేవుడు ఈ తరములో దేవుని నోరుగా రంజిత్ ఓఫిర్ గారిని వాడుకుని రాయించిండు. అది వీళ్ళంతా ఎప్పుడు ఇలా సెల్ఫ్ డబ్బా వాయించుకుంటారు రబ్బా అనేటటువంటి వాడు లాస్ట్ వస్తే మన జీవితం డబ్బా అయిపోతుంది, అంతే, ఇంకేముండదు. మన జీవితం డబ్బా అయిపోతుంది. మాకు అందులో ఉన్నటువంటి కంటెంట్ మాకు దొరికింది, ఆ సబ్జెక్ట్ మాకు దొరికింది, ఆ బుక్లలో ఉన్నటువంటి అభిషేకం మా మీదకి వచ్చింది. దేవుని వెళ్ళారా మేమైతే చక్కగా మాటిన జీవితాలు కట్టుకోగలుగుతాం. కనుకగా అల్టిమేట్గా మనం ఎక్కడికి రావాలంటే బైబిల్ యొక్క సారాంశం అంతా మనకు అర్థం కావాలంటే ప్రతిదీ మనకు బోధ కలుగుటకు రాయబడ్డది కదా. ప్రతి బోధ క్రీస్తు కొరకు మనము చక్కని ఒక యోగ్యురాలైనటువంటి పెనిమిటిగా తయారవ్వడానికి రంజిత్ ఓఫిర్ గారి గ్రంథాల్లో ఆ యొక్క ఎండింగ్ అనేది ఉంది. కంప్లీట్గా మనకు అవసరమైన కంటెంట్ అంతా అందులో ఉంది. ఆ పుస్తకాలు చదివి జీర్ణించుకొని మనం కనుక మరి ఆశీర్వదించబడితే, నమ్మగలిగితే, ఆ సారాంశాన్ని అర్థం చేసుకోగలిగితే ఇది ఒక సుందరమైనటువంటి యోగ్యురాలైనటువంటి పెరిమిటికి దగదగదగ మెరిసిపోతున్నటువంటి ఒక నూతన యెరూషలేము మహాపట్టణంగా తయారైపోతాం. ఆమెలో కలంకము రవ్వంతైనను ముడత మచ్చ ఏది లేదని యేసుప్రభు చెప్తాడు క్రీస్తు న్యాయపీఠం. దేవుని బిడ్డలారా ఇంకా చాలా లోతైనటువంటి విషయాలు చెప్తాను. వేరే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కానీ కొంత ముడత మచ్చ కలంకం కలిగిన వాళ్ళు ఉన్నారు, వాక్య సారాంశం ఎరగని వాళ్ళు ఉన్నారు, ఏదో కొన్ని సంగతులు నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. మొత్తం 66 గ్రంథాల యొక్క సారాంశము ఏ బోధను మనకు ఇస్తుందో, సంఘానికి ఏ బోధ కొరకు దేవుడు 66 గ్రంథాలు రాయించినాడో, ఏ ముఖ్యమైన పాఠం కొరకు దీన్ని రాయించినాడో అది రంజిత్ ఓఫిర్ గారికి బయలుపరిచాడు. దాన్నే ఏమంటున్నామంటే అన్నిటికీ కుదురుబాటు కాలములు అంటున్నాం. దాన్ని ఏమంటున్నామంటే ప్రవక్తల యొక్క లేఖన నెరవేర్పు అంటున్నాం. దాన్ని ఏమంటున్నామంటే ఒక మాట అంటాడు యోహాను జీవిత సాక్ష్యంలో మనము గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? బాప్తిస్మం యోహాను గురించి కూడా ఒక మాట అంటాడు, ఆది నుండి అన్నాడు కదా. ఆది నుండి ఈయన గురించి ఏం చేయబడిందంట? ఎన్న వచనం అది? ఆది నుండి పలకబడింది కదా బాప్తిస్మం యోహాను గురించి కూడా. లూకాసు వార్తలు చూడండి ఒకసారి. రైట్. 75, 76 వచనాలు కలిసిన లేఖన భాగమా? 75 వచనం చదువుదాం. దీనిని గూర్చి ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను. ఏంటండి దేనిని గురించి? ఒక కంప్లీట్ సారాంశం ఒకటి ఉంది. దీని ఏకవచనం మాట్లాడుతున్నాడు. దీనిని గురించి ప్రవక్తలందరూ సాక్ష్యం ఇచ్చారు. అనోకు క్రీస్తు సంఘంలో ఒక మహిమగల సంఘం తయారు కావడానికి అనోకు ఏం ప్రవచించినాడు?
దావీదేం ప్రవచించినాడు? ప్రతి ఆది నుండి పలికిన ప్రవక్తలందరూ కూడా ఏ ప్రవచనాలు ప్రవచించినారో ప్రవచన సారాంశము ఈరోజు ఓఫర్ మినిస్ట్రీస్ యొక్క సాహిత్యం. అర్థమైతే లేదు కొంతమందికి, ఇంకా బుక్కులు చదవడం వాళ్ళు ఎంతోమంది ఉంటారు. దానివల్ల దేవుడికి ఏం నష్టం లేదు, ప్రవక్తకి ఏం నష్టం లేదు, అలా సేవ చేస్తున్న సేవకులకి ఏం నష్టం లేదు, చదవని వ్యక్తికే నష్టం. వాడు మహిమ నుండి అధిక మహిమలోనికి రాలేడు, వాడు భక్తిని సీరియస్గా తీసుకోలేడు. భక్తి అంటే ఆదివారం చర్చికి వెళ్ళి రావాలి, లైట్గా మన లైఫ్ ఏదో మనం జీవించాలని ఆ జోన్లోనే ఉండిపోతాడు. నా బ్రతుకు క్రీస్తు కొరకే, నా మరణము నా యొక్క బ్రతుకు, నా చావు ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్ అనుకుని ఆ జోన్లోకి రావాలంటే వానికి ముందుగా అలా క్రీస్తు సారాంశం అర్థం కావాలి. కాబట్టి దావీదు అంటున్నాడు, ప్రభువా నేను ఎంత సీరియస్నెస్ కలిగి ఉన్నానంటే నీ ఎడల నేను కొన్నిసార్లు తినడం మర్చిపోతున్నా. అంతగా ప్రభుతో అంత ప్రేమలో పడిపోయినాడు దేవుని గురించి, అంత పరితపిస్తున్నాడు దేవుని గురించి. దిప్పు నుండి వాగులో ఒకరికి ఆశపడ దప్పిక వల్ల ఆయన తహతహలాడుతున్నాడు, ఒగర్చుచున్నాడు దేవుని కొరకు. ఇక అంతకన్నా విలువైన సబ్జెక్ట్ ఏముందండి మనిషికి? రెండు మర్చిపోయాడు ఆయన దేవుని మాయలో పడి. తినడం మర్చిపోయాడు, పండుకోవడం మర్చిపోయాడు దావీదు. ఈరోజు మనం కూడా అట్లా అయిపోవాలి. దేవుని చక్కర్లో పడ్డామంటే కొన్నిసార్లు ఎంత అద్భుతమైనటువంటి బిర్యానీ మన ముందున్న తినబుద్ధి కావద్దు, మర్చిపోవాలి. దాన్ని తిందాం అనుకోవాలి, మర్చిపోవాలి. కొన్నిసార్లు పండుకుందాం అనుకోవాలి, మర్చిపోవాలి. దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తాం. అది సీరియస్నెస్ భక్తిలో. ఏదో మాకు అవకాశం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, అవకాశం ఉన్నప్పుడు బైబిల్ చదువుతాం అంటే అది సీరియస్నెస్ కాదు, అది వేషధారణ. కాబట్టి ఈరోజు ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభువా మమ్మల్ని భక్తిలో అబ్రహాములో ఏ సీరియస్నెస్ ఉందో, యాకోబులో ఏ సీరియస్నెస్ ఉందో, ఇస్సాకులో ఏ సీరియస్నెస్ ఉందో, దావీదులో ఎంత తీవ్రత ఉందో, ఏ రీతిగా సొలొమోను, ఏ రీతిగా సమూయేలు ఆయన కోపోద్రేకం గలవాడై దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తాం సీరియస్గా. అవకాశం ఉంది కదా ఏదో కొన్ని చిలక పలుకులు పలికిపోవాలనే లైన్ కాదు వాళ్ళది. ఏలియా ఎంత సీరియస్నెస్ అండి. ఇక ఆయన అక్కడ దేవుని ఆజ్ఞ తీరాకపోతే ఈయన తుకడ చేసి అక్కడ ఏం చేస్తారు, కైమ కొట్టి ఆ బలిపీఠ మండుతున్నటువంటి ఆ కట్టెలో ఈయన పడేస్తారు. ఎంత సీరియస్నెస్ ఉండాలి, ఆ సాహసాన్ని ఎదుర్కొంటాడు. అవతల 600 మంది బయలు ప్రవక్తలు, యజబేలు ప్రవక్తలు కత్తులు పట్టుకున్నారు. ఏ క్షణాన అగ్ని దిగి రాకపోతే ఈయన చంపేద్దామని. ఎంత దమ్ము ఉండాలి, ఎంత సీరియస్నెస్ ఉండాలి. ఏం పోయి మనకేం, మన బతికేదో మనం సపడదాకా బతుకోవచ్చు కదా. ఆ యొక్క వాగు దగ్గర ఏదో ఆ రొట్టె తిండుకలు తినవచ్చు కదా. దేవుని కొరకు రిస్క్ చేయడానికి ఎప్పుడైతే మనం పూనుకుంటామో ఆయన మన గురించి కూడా చాలా రిస్క్ చేస్తాడు. యేసయ్య మాట మీద పేతురు రిస్క్ చేశాడు. సముద్రం మీద నడవడానికి మునిగిపోతున్నప్పుడు యేసు పేతురు కూడా రిస్క్ చేస్తున్నట్టుగా కనబడతాడు. ఆయన కూడా సముద్రం మీద నడిచాడు రిస్క్ చేసి. అంటే మన నుంచి ఎప్పుడైతే ఇక్కడ నుంచి స్పందన ఉంటుందో అక్కడ నుంచి ఏముంటుంది, ప్రతిస్పందన ఉంటుంది. ఇక్కడ నుంచి క్రియ ఉన్నప్పుడు అక్కడ నుంచి ప్రక్రియ ఉంటుంది. మన నుంచి ఎటువంటి లేదనుకో, ఇప్పుడు మోషే వెళ్ళి కర్ర కొట్టు, మన ఇక్కడ నుంచి కొంత విశ్వాసం పనిచేస్తున్నది. అవతల దేవుని యొక్క శక్తి, దేవుని కర్ర దిగి వచ్చి ఎర్ర సముద్రం 2 పాయలు. కాబట్టి ఈరోజు భక్తిని లైట్గా తీసుకోవద్దండి. మనం భక్తిలో ఇంకా సీరియస్నెస్ పెంచుకుంటాం. రాకడ సంభవాలు జరుగుతున్నాయి లేదా, ఏం భక్తి ఏమండి, ఏం అర్థమైతే లేదు దేవుని. ఎంత ప్రార్థనలు చేసినా ఏం మరి కదలికలు రావడం లేదు, ఏళ్ళు గడిచిపోతున్నాయి అనుకుంటే అప్పటిదాకా అన్నీ మూసేసేసి లోకంలో కలిసిపోవాలి. న్యూట్రల్ జోన్లో ఉండదు. ఉంటే ప్రభువే నా సర్వస్వం అనుకునే జోన్లో ఉండాలి, లేకపోతే లోకంలో పోవాలి. ఈ మాట ఎక్కడ చెప్పినంటే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం చెప్పి, నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు తప్పితే నిలువెచ్చని స్థితిని ఆయన ఒప్పుకోలేదు. న్యూట్రల్ జోన్లో దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి అంత సీరియస్ జోన్లోకి మనం వద్దాం, ఆశపడదాం. ప్రభువా నీ కొరకు నేను ఇంకా సీరియస్నెస్ కలిగి ఇంకా ఎంతో విషయాలు నేను సాహసం చేయగలగాలి. అటువంటి శక్తి అభిషేకం నాకు దయచేయండి అని ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేయండి. స్తోత్రం తండ్రి, విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. దయగల దేవ, దావీదు ఎంత సీరియస్నెస్ కలిగి ఉన్నాడు భక్తిలో, పౌలు ఎంత తీవ్రత కలిగి ఉన్నాడు. నీ కొరకే ప్రాణమైన ఇవ్వడానికైనా వెనుకడినటువంటి పౌలు, మేము ఆ స్థితికి రావాలి అయ్యా. మేము నీ కొరకు శక్యమైతే నీళ్ళ మీద నడవడానికైనా సాహసం చేయాలి. ఆధారము లేనప్పుడు విశ్వాసమునకు ఏ రీతిగా అయితే అబ్రహాం నమ్మిండో అట్లా మేము నమ్మగలిగాం అయ్యా. ఒక్కడైనా పర్వాలేదు, ఏలియా వెళ్ళి నిలబడ్డాడు.
850 మంది కత్తులు పట్టుకొని చంపడానికి చూస్తున్న క్షణాన ధైర్యం కలిగి నీ కొరకు తన ప్రాణం పోయినా పర్వాలేదు అనుకొని రిస్క్ చేసినారు. ఈరోజు రిస్క్ చేసేవారు మీకు కావాలి అయ్యా. ఏదో కంఫర్టబుల్ జోన్లో ఉండి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకునే వాళ్ళు ఈరోజు చాలామంది అయిపోయారు. ఆ కంఫర్టబుల్ జోన్ నుంచి బయటకు వచ్చి అయ్యా నీ కొరకు రిస్క్ చేసే కృపణ దయచేయండి. మిమ్మల్ని అభిషేకించండి. మీ ఆత్మకార్యం జరిగించండి. మరొకసారి రేపటి దినంలో మీ సన్నిధిలో కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల మెండుగా మీరు మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. యేసు రక్తం ఇచ్చాడు, ప్రవేశ రక్తం ఇచ్చాడు, ప్రవేశ నామానికి సంపూర్ణ అపవాదికి వాని క్రియలకు అనంత కూడా నాశనం కలుగుతుంది. ఆమేన్.